చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో 22 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. 39,509 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ప్రభుత్వం. 30,900 మందికి ఉపాధి అవకాశాలు. మద్యం కేసు నిందితులు దుబాయ్లో జల్సాలు. విలాసవంతమైన భవనంలో ఉన్నట్లు సిట్ గుర్తింపు. యుఏఈలో వ్యాపారి నుంచి వివరాల సేకరణ. తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు పూర్తయిన సర్వే. త్వరగా అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు రేవంత్ వినతి. ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయేలా మురళీధర్ రావు ఆస్తుల చిట్ట. లెక్కల్లో ఆదాయానికి మించి ఖర్చు అయినా 9.42 కోట్ల విలువైన సంపద గుర్తింపు. నేడు బీహార్, బెంగాల్లో ప్రధాని పర్యటన. 12,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. టీఎంసీ పాలనలో బెంగాలీలు అల్లాడుతున్నారని విమర్శలు. ఒకే రోజు 3 క్షిపణులను పరీక్షించిన భారత్. ఆకాశ్ ప్రైమ్, అగ్ని-1, పృథ్వీ-2 మిసైళ్ల పరీక్ష. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు రక్షణ శాఖ వెల్లడి. నాటో చీఫ్ హెచ్చరికలను తోసిపుచ్చిన భారత్. ద్వంద్వ ప్రమాణాలు ఎందుకని ప్రశ్న. దేశ ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే ముఖ్యమని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో 39,509 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే 22 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. తద్వారా 30,899 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 8 ఎస్ఐపిబి సమావేశాలు జరగగా 5,74,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇందులో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 39,509 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రానుండగా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ఐటీలో 7, ఫుడ్ ప్రాసెసింగ్ లో 4 పరిశ్రమలు కలిపి మొత్తం 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి. 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. తాజాగా ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాలో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 6,933 కోట్లు, కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ సంస్థ 2 దశల్లో 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్ సంస్థ 1,800 కోట్లు, రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 3,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ సంస్థ 2,000 కోట్లు, నంద్యాల జిల్లాలో ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు కింద 4,708 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. అనకాపల్లి జిల్లాలో రెన్యూ ఫోటో ఓల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ 3,700 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనుండగా లారస్ ల్యాబ్స్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 5,630 కోట్లతో పరిశ్రమ నెలకొల్పనుంది. విశాఖ, విజయవాడలో లులు షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 1,222 కోట్లతో మాల్స్ ఏర్పాటు చేయనుండగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ 1,000 కోట్ల పెట్టుబడితో డైరీ యూనిట్ నెలకొల్పనుంది. పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు
ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. భూములిచ్చిన రైతులు స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములిస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. భూములు పొందిన కంపెనీలు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ కార్యకలాపాలకు అవకాశం కల్పించాలన్నారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూముల్ని సేకరించి సిద్ధం చేసుకోవాలన్నారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంతమందికి ఉద్యోగాల్ని కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయ్మెంట్ పోర్టల్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరగనుంది. ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనుండగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర అంశాలకు సంబంధించి ఒక్కో ఎంపీకి శాఖల పరంగా సీఎం పలు బాధ్యతలు అప్పగించినందున వాటి పురోగతిని విశ్లేషించి సూచనలు చేయనున్నారు. వైసీపీ హయాంలో మద్యం కేసు ముఠాలు దుబాయ్లో ఖరీదైన భవనాన్ని అడ్డాగా మార్చుకున్నారని సిట్ గుర్తించింది. అక్కడ ప్రైమ్ ఏరియాగా పరిగణించే పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్లో ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి మద్యం కేసు నిందితులు ఉన్నట్లు నిరూపించే ఆధారాలను ఆకర్ష్ కృష్ణ గురువారం సిట్ అధికారులకు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు సమగ్ర సమాచారంతో ఈ నెల 22న సిట్ కార్యాలయానికి రావాలని ఆకర్ష్ కృష్ణను కోరారు. దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ 66 అంతస్తుల్లో ఉంది. అందులో 1 నుంచి 34వ అంతస్తు వరకు 5 స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు. 35 నుంచి 66వ అంతస్తు వరకు నివాస ఫ్లాట్లు ఉంటాయి. ఏపీ మద్యం కుంభకోణంలో భారీ మొత్తంలో సొత్తు కొల్లగొట్టి దుబాయ్ పారిపోయి అక్కడ పెట్టుబడులు, కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వైసీపీ ముఠా ఈ భవనాన్నే తమ డెన్గా చేసుకుంది. ఈ కేసులో నిందితులైన బూనేటి చాణక్య, పురుషోత్తం వరుణ్ కుమార్ తో పాటు మరికొంతమంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి ఈ భవనం 58వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 5801లో కొన్నాళ్లు ఉన్నట్లు తాజాగా సిట్ దృష్టికొచ్చింది. ఈ ఫ్లాట్ శ్రవణ్ రావు భార్య స్వాతిరావు, హైదరాబాద్ కు చెందిన ఆర్ కావ్యల పేరిట ఉంది. కావ్య భర్త ఆకర్ష్ కృష్ణ ఒక వ్యాపారవేత్త. అయితే శ్రవణ్ రావు వారిని మోసగించి ఆ ఫ్లాట్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నారని, అక్కడ మద్యం కుంభకోణం నిందితులకు ఆశ్రయమిచ్చారని సిట్ కు సమాచారం అందింది. శ్రవణ్ రావుతో కలిసి వారు అదే ఫ్లాట్ లో ఉన్నారనే ఆధారాల్ని ఆకర్ష్ కృష్ణ గురువారం సిట్ అధికారులకు పంపించారు. వాటిని పరిశీలించిన సిట్ సమగ్ర సమాచారంతో ఈ నెల 22న సిట్ కార్యాలయానికి రావాలని ఆయన కోరింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైన వెంటనే అందులో కీలక పాత్రధారులైన తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బోనేటి చాణక్య, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాష్ ను వైసీపీ ముఠా దుబాయ్ పంపించేసింది. వారి ప్రధాన స్థావరం పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ భవనమేనని ఇప్పుడు బయటపడింది. శ్రవణ్ రావు గుప్పిట్లో ఉన్న ఫ్లాట్ తో పాటు మరిన్ని ఫ్లాట్లను వారు అద్దెకు తీసుకుని ఆ భవనంలో ఉన్నట్లు సిట్కు సమాచారం అందింది. దీనిపై యూఏఈ ప్రభుత్వానికి లేఖ రాసి మరిన్ని వివరాలు తెప్పించాలని సిట్ భావిస్తోంది. తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలోని రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్తో సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. 2023 కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రకటించగా ఇటీవలే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. సికింద్రాబాద్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 6 రైలు మార్గాలతో ఇది అనుసంధానం కానుంది. ఔటర్ రింగ్ రైలు మార్గానికి 3 రకాల అలైన్మెంట్లతో దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వివిధ కోణాల్లో పరిశీలించి ఇందులో ఒక అలైన్మెంట్ ను ఖరారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న 8 నుంచి 10 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. మరోవైపు తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపడం సహా ముచ్చెరలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. సీఎం విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
బనకచెర్ల అంశంపై కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశంలో ఏం జరిగిందో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. జల వివాదాల విషయంలో కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ వద్ద ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాలని బండి సంజయ్ కోరారు. వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. బనకచెర్ల విషయంలో వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైంది, ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైతున్నది. కుమ్మక్కు రాజకీయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఎవరైనా తమ ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ముతో భవిష్యత్ అవసరాల కోసం ఆస్తులు కొనుగోలు చేస్తారు. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంది. ఆదాయానికి మించి ఖర్చులు చేసినప్పటికీ కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. రెండో రోజు సోదాల్లో ఏసీబీ అధికారులకు దొరికిన దస్త్రాల ప్రకారం మురళీధర్రావుకు ఆదాయానికి మించి 9.42 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్రావు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. రెండో రోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు మరిన్ని ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. 1976 నుంచి 2024 వరకు ఉద్యోగం చేసిన కాలంలో మురళీధర్రావు 9.02 కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు, ఇళ్లు, వ్యవసాయ భూములు సమకూర్చుకున్నారు. అదే సమయంలో ఉద్యోగం, ఇతర మార్గాల ద్వారా ఆయనకు 6.5 కోట్లు సమకూరగా 6.96 కోట్ల మేర వ్యయమైనట్లు తేలింది. అంటే అప్పటికే 46.51 లక్షల్ని అదనంగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. అదనంగా ఖర్చు చేసిన సొమ్ము పోగా మురళీధర్రావుకు ఇంకా 9.02 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 9.42 కోట్ల విలువైన ఆస్తుల్ని ఎలా సంపాదించారో లెక్క చూపకపోవడంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. మురళీధర్రావుకు సంబంధించిన పవర్ ప్లాంట్ వ్యవహారంపైన ఏసీబీ ఆరా తీస్తోంది. మురళీధర్రావు కుమారుడు సాయి అభిషేక్ 2016 జూన్ 20 నుంచి విరూపా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా పనిచేశారు. హర్షవర్ధన్ రెడ్డి అనే మరో భాగస్వామి కలిగిన ఈ కంపెనీ షేర్ క్యాపిటల్ 3 కోట్లుగా గుర్తించారు. ఈ కంపెనీ ద్వారానే జహీరాబాద్ లో 2017 ఏప్రిల్లో 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. టీజీఎస్ పీడీసీఎల్ తో విరూపా కంపెనీ 20 ఏళ్ల పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 2016 మేలో 2 లక్షల షేర్ క్యాపిటల్ తో ప్రారంభమైన విరూపా కంపెనీ 2021 వరకు కొనసాగింది. ఈ క్రమంలో పవర్ ప్లాంట్ కు సంబంధించిన ఆదాయ వనరులపై అధికారులు కూపిలాగుతున్నారు. మరోవైపు మురళీధర్రావు బెయిల్ పిటిషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు రిజర్వ్ చేసింది. అటు ఏసీబీ అధికారులు 7 రోజులు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. తొలుత బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు వెళ్లనున్న ప్రధాని 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ వెళ్లనున్న ప్రధాని 5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల పశ్చిమ బెంగాల్ పౌరులు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. అక్కడి ప్రజలు బీజేపీని ఒక ఆశాకిరణంలా చూస్తున్నారని తెలిపారు. బీజేపీ మాత్రమే పశ్చిమ బెంగాల్ను అభివృద్ధి చేయగలదనే వాస్తవాన్ని వారు గ్రహించారని రాసుకొచ్చారు. అణు వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న 2 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం నుంచి పృథ్వీ-2 అగ్ని-1లను పరీక్షించింది. నిర్వహణ సాంకేతికతకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను క్షిపణులు అందుకున్నాయని రక్షణ శాఖ పేర్కొంది. పృథ్వీ-2 క్షిపణికి 500 కిలోల పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉండగా 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణి సాంప్రదాయ వార్హెడ్లతో పాటు అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదని రక్షణ శాఖ తెలిపింది. అగ్ని-1 క్షిపణి 1000 కిలోల పేలోడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉండగా 700 నుంచి 900 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. మరోవైపు ఆకాశ ప్రైమ్ క్షిపణిని కూడా భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ ప్రైమ్ 4500 మీటర్ల ఎత్తులోని లక్ష్యాలను పూర్తి ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నామన్న ఆయన 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో లింగ అసమానతలు అనే అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన భట్టి విక్రమార్క మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలకు కేటాయించామని చెప్పారు. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసి లాభాలను మహిళా సంఘాలకు అందిస్తుందని వివరించారు. ఈ ఎకనామిక్ డిపెండెన్సీ చాలా సందర్భాల్లో మహిళల్ని బలహీనంగా మార్చి అందరి మీద ఆధారపడుతున్న పరిస్థితి తీసుకున్నాం. పూర్తిగా ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చేటట్టుగా మహిళలకు మనం పూర్తిగా కార్యకలాపాలు చేపట్టాలి, స్కీమ్స్ తీసుకోవాలి రావాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుని ముందుకు పెడతాం. ఇప్పటికే మేము 21,632 crores సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లోన్స్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల చేతుల్లో డబ్బులు సర్క్యులేట్ అవుతా ఉంటే డెఫినెట్ గా దట్ గివ్స్ దెమ్ ది మోస్ట్ economic independence and strength to fight for their gender equality. తెలంగాణలో గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పి చేయలేని పనులను ఆర్థిక ఇబ్బందులున్నా తమ ప్రభుత్వం చేస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పాల్గొన్న పొంగులేటి మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీకు ఒక్కటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాటి ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయదు, మాట తప్పదు. మొదటి విడత ఇచ్చాం, మళ్ళీ రెండో విడతలో 1,500 మందిని ఎన్నుకోమని చెప్పాం. రెండో విడత ఇస్తాం, మూడో విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పండినా పేదవాడికి చెప్పిన ప్రతి మాటని మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంగా 260 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు నష్టం రాకుండా మద్దతు ధర కోసం కిలో 4 రూపాయల చొప్పున చెల్లించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఈ సీజన్లో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది. కూటమి ప్రభుత్వం నల్లబర్లి రైతులను ఆదుకునేందుకు పొగాకు కొనుగోళ్లు చేపడుతుంటే సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని రైతులు మండిపడ్డారు. అసత్య కథనాలు ప్రచురిస్తూ తమ మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని జగన్ సాక్షి యాజమాన్యం ఆ పత్రిక ఎడిటోరియల్ ఇన్ఛార్జికు రైతులు లేఖ పంపారు. లేఖలో సంతకాలు చేసిన వారిలో సుమారు 50 మంది రైతులు ఉన్నారు. మరోవైపు పొలానికి ఎరువుగా తొక్కిస్తున్న పొగాకు ఫోటో తీసి సాక్షిలో తప్పుడు వార్త రాశారని రైతు సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నేను ఇక్కడ నూతపడ గ్రామం ఎరవారపాలెం 2 కలిపి 40 ఎకరం పొగాకు సాగుమని చేయడం జరిగింది. సాక్షి పేపర్ వాళ్ళు నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసినట్టుగా తప్పుడు ప్రచారంగా నా మీద సృష్టించారు. ఇవాళ పొలంలో వేస్ట్ మట్టి కొట్టుకుని ఆకుని తీసుకొచ్చి నేను ఇట్లా కుప్పలా పెట్టుకొని ఇది చూడండి, ఇది ఎవరైనా కొంటారా? కొంటారు. లో గ్రేడ్ పనికిరాని ఆకుని నేను ఎరువులాగా తయారు చేసుకుందని చెప్పేసి ఈ మా గ్రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసి వేసుకొని దీంట్లో సోపాస్పెట్ కలుపుకొని నేను ఎరువులా తయారు చేసుకున్నాం, వేస్ట్ పడేయకుండా నా సొంత పొలానికి. నా సొంత పని నేను చేసుకుంటే వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ మీద దుష్ప్రచారం చేసి అవాసం చేయడం. మొత్తం గవర్నమెంట్ పార్టీ ఆలోచన లేకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర కొంటుంది. మీ అందరూ చాలా మెచ్చుకున్నాం. గవర్నమెంట్ చేసి ప్రతి పని చేసి మంచి పని ఇట్లా ఆటంకాలు చేసి ఎవరో ఒకరిని చేసి అడ్డం పెట్టేసి వాళ్ళ మీద బురదలటము కరెక్ట్ గా. ఇది వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పేర్ని నాని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలంటూ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని పిటిషన్పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ నెల 11న కృష్ణా జిల్లా పామరులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పేర్ని నాని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని కోరుతూ పేర్ని నాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటో ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం భారత్కు అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల అంతే జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామని ఇటీవల రష్యాను ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యా నుంచి చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. పుతిన్ శాంతి చర్చలకు ఒప్పించేలా ఆయా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఆ 3 దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తప్పవని తెలిపారు. ఈ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం పలు అంశాలను గుర్తించింది. 5,76,000 మందికి పైగా ఓటర్లు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదైనట్లు గుర్తించింది. 12,50,000 మంది ఓటర్లు మరణించి ఉంటారని అంచనాకు వచ్చింది. మొత్తం 7,90,00,000 మంది ఓటర్లలో 35,69,000 మంది ఓటరు కార్డులో పేర్కొన్న చిరునామాల్లో నివసించడం లేదని ఈసీ గుర్తించింది. వారిలో 17,37,000 మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో శాశ్వతంగా స్థిరపడ్డారని ఈసీ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మారే అవకాశం ఉందని తెలిపింది. బీహార్లో మొత్తం 7,90,00,000 మంది ఓటర్లలో 6,60,00,000కు పైగా పేర్లను ఆగస్టు 1న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్లు ఈసీ ఈ నెల 14న వెల్లడించింది. గడువులోపు నిర్దేశిత దరఖాస్తులు సమర్పించిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చుతామని తెలిపింది. ఇప్పటి వరకు 89.7% ఓటర్లు పత్రాలు సమర్పించారని పేర్కొంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీహార్లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఓటర్లను తొలగిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈసీ పూర్తిగా బీజేపీ ఎన్నికల దోపిడీ శాఖగా మారిపోయిందని రాసుకొచ్చారు. ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక సమగ్ర సవరణలోని లోపాలను ఎత్తి చూపుతూ పాత్రికేయుడు అజిత్ అంజుమ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలువరిస్తున్న సిరీస్ను రాహుల్ తన పోస్టుకు జత చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా వెల్లడవుతోందని ప్రియాంక గాంధీ కూడా ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ప్రక్రియపై బీహార్ ప్రజలు గందరగోళంలో ఉన్నారని రాసుకొచ్చారు. సమాధానం ఇవ్వాల్సిన ఈసీ మాత్రం మౌనంగా ఉందని ఆమె మండిపడ్డారు.